మహారాష్ట్రను వణికిస్తోన్న గులియన్ బారే సిండ్రోమ్ తాజాగా తెలంగాణకి పాకింది. సిద్దిపేటకు చెందిన ఒక మహిళ దీని బారిన పడింది. జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో తొలి కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన మహిళకు జీబీఎస్ పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ పేషెంట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోంది. ఆ మహిళకు సిండ్రోమ్ ఎలా సోకిందనే దానిపై వైద్య శాఖ ఆరోపిస్తోంది. ఇక మహారాష్ట్రలో 130కి పైగా గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అక్కడ 2 చనిపోయారు. తెలంగాణలో తొలి కేసు నమోదు కావడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్ కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇదని వైద్యులు తెలిపారు. ఆ రుగ్మత బారిన పడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. బాధితుల్లో కొన్ని వారాల పాటు వ్యాధి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా నరాలపైనే జీబీఎస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కలుషిత ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, జీబీఎస్ అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని వైద్యులు వెల్లడించారు.